హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ నేను మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఏపీ ఫిట్నెస్ యూత్ అలాగే స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి టాపిక్ మీద. సో ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇవాళ ఈ టాపిక్ ఏంటి అంటే, సో మనకు యూత్ సంకల్ప్ ఏపీ వారి ద్వారా మనకు చిన్న కాంటెస్ట్ అయితే ఉందండి. సో కాంటెస్టే కాదు, ప్రజెంట్ యూత్కి ఈ టాపిక్ చాలా అంటే చాలా అవసరం అండి. ఎందుకంటే మనకు కావాల్సినటువంటిది ఫిట్నెస్. సో ఫిట్నెస్ బాడీలో ఉన్నప్పుడు ఫర్దర్గా మనము ఏదైతే ఫ్యూచర్లో ప్రజెంట్ యూత్ ఉన్నారో, సో మనం ఏది అనుకున్నా కూడా వాళ్ళు సాధించే విధంగా ఖచ్చితంగా ఉండగలరు. సో మెయిన్ వాళ్ళ బాడీ యూత్లో ఉండాల్సినటువంటిది ఫిట్నెస్, హెల్త్ ఫిట్నెస్ అన్నమాట. సో ఆ హెల్త్ ఫిట్నెస్ ఎప్పుడు వస్తుంది అనేసి అంటే, సర్టెన్ వాళ్ళు హెల్త్ ఫుడ్ డైట్ మెయింటైన్ చేసినప్పుడే, న్యూట్రిషన్ ఫుడ్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉంటాయి, సో ఏదైతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుందో, సో ప్రజెంట్ యూత్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క కంట్రోలింగ్ లేకోకుండా వెళ్తుందో, సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటువంటిది టోటల్గా వాళ్ళ కంట్రోలింగ్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ ఏదైతే ఉందో, సో అందులో చేంజెస్ రావాలి. సో అప్పుడు వాళ్ళ బాడీలో యూత్ బాడీ ఏదైతే ఉంటుందో, సో ఫిట్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి అంటే గతంలో మన తాతల ముత్తాతల కాలంలో ఉన్నటువంటి యూత్ వేరనమాట. సో వాళ్ళ పెద్దవాళ్ళ అడుగుజాడలో ఉమ్మడి కుటుంబాలలో ఉంటూ, సో యూత్ అంతా కూడా వాళ్ళ తాత ముత్తాతల్ని, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ వాళ్ళ ఫిట్నెస్ని మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఫిట్నెస్ అంటే వేరే ఏమీ లేదండి, జస్ట్ లైఫ్ స్టైల్లో మనము చేంజెస్ చేసుకోవడం. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి అనుకుంటున్నారా? సో లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే ఎర్లీ మార్నింగ్ గతంలో మన తాతలు ముత్తాతలు, మన అమ్మమ్మలు నానమ్మలు ఉన్నటువంటి కాలంలో, సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్లీ 3-3:30కి వాళ్ళు లేసేవాళ్ళు. లేచిన తర్వాత వాళ్ళ కాలకృత్యాలు ఏం చేసుకునే వాళ్ళంటే, ఒక కుండలో ఉన్నటువంటి వాటర్ని వాళ్ళు సేవించేవాళ్ళు. సో తీసుకున్న తర్వాత వాళ్ళు బయటికి వచ్చి ఇంటి పనులు, అక్కడ ఉన్నటువంటి వసారా ప్రాంతంలో అప్పుడు బాగా అగ్రికల్చర్ బాగా ఉండేది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ఆవులు, ఎనుములు వీటన్నిటిని కూడా పరిశుభ్రపరిచేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క పనులను వాళ్ళు చక్కగా చేసుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఒక గ్లాస్ తీసి అక్కడ పెట్టాలన్నా ఒక మనిషి కావాలి, ఒక ఏదైనా వర్క్ చేయాలన్నా ఒక 10 మంది మన చుట్టూ ఉండాలి. సో గతంలో అలా కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్. అందుకే వాళ్ళల్లో అంత ఫిట్నెస్ వచ్చేదన్నమాట, అంత ఫిట్నెస్ ఉండేవాళ్ళు కూడా. సో ఒక చేత్తో వాళ్ళు ఎంతటి బరువైనటువంటి రాతి దూలాన్ని కూడా వాళ్ళు ఎత్తి అటుపక్క విసిరేసేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి యూత్ చిన్నది ఎత్తాలన్నా కూడా ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటారు. కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో చేంజెస్. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళకి బెడ్ కాఫీలు, బెడ్ టీలు ఇలాంటివి అలా అలవాటు చేసుకున్నారు. జంక్ ఫుడ్స్ అలాంటివి బాగా అలవాటు పడిపోయారు, బయట ఫుడ్స్ ఇవన్నీ కూడా. సో బాడీలో అనేటువంటిది వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడమే. సో ఇలా మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ ఉంటే మంచి ఫిట్నెస్తో పాటు మంచి న్యూట్రిషన్ కూడా బాడీకి అందేలాగా గతంలో మన అమ్మమ్మలు నానమ్మలు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇప్పుడు చెప్పాను కదా, 3-3:30కి లేచేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్లో మొత్తంగా కూడా అదే అనమాట. అప్పట్లో రాగి అంబలి, జొన్న జావ ఇలాంటివి బాగా వాళ్ళు ఒక గ్లాస్ నిండుగా తాగేసేవాళ్ళు. సో రాత్రి ఉన్నటువంటి అన్నంనే వాళ్ళు మజ్జిగ కలుపుకొని, ఒక తల్లి చేసినటువంటి మేలు ఉల్లి చేసేటువంటి మేలు తల్లి కూడా చేయలేదు అన్నట్టుగా ఒక ఉల్లిని అందులో వేసుకొని మంచిగా తినేవాళ్ళు. సో ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏంటంటే, సో పూరీలు, దోశలు, సో ఇలా ఆయిల్ ఫుడ్ అనమాట. మార్నింగ్ లేచిన వేళ నూడిల్స్, మ్యాగీస్. సో ఇంకా ఎక్కడ ఫిట్నెస్ వస్తుంది, ఎక్కడ న్యూట్రిషన్ వాళ్ళ బాడీకి అందుతుంది చెప్పండి? సో కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఫ్యామిలీస్లో ఈ లైఫ్ స్టైల్లో టోటలీ చేంజ్ అనమాట. ఆ లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి లేదు. సో అది వాళ్ళలో చాలా అవేర్నెస్ తీసుకురావాలి.
సో వాళ్ళ ఫిట్నెస్ అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. గత కాలంలో మన అమ్మమ్మ నానమ్మలు ఎలా ఉండే లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ ఫిట్నెస్ వస్తుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఫిట్నెస్ వస్తుంది. సో అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చినటువంటి ఫుడ్ ఏదైతే డైట్ ఉందో ఇప్పుడు మెయింటైన్ చేస్తే మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం. సో అలా వాళ్ళు రాగి జావా, అంబలి ఇలా తాగి వాళ్ళు వెళ్ళేవారు. సో కొంచెం పొలాలకి వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే మూట ఉందో అది విప్పి చూస్తే అందులో ఏముంటుందో తెలుసా? జొన్న రొట్టెలు, కొంచెం మంచిగా పచ్చడి, రోటీ పచ్చడి, ఇలా వాళ్ళు తినేసి చక్కగా అక్కడ ఉన్నటువంటి పొలం పనులు చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మనం వెళ్ళే స్కూల్ క్యారియర్స్లో ఏముంటాయి చెప్పండి? టోటలీ రైస్, బిర్యానీలు, చికెన్లు, సో అంతా కూడా ఇదే ఉంటుంది. బట్ అది పెద్ద హెల్త్ ఉండదన్నమాట. ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా మనము బాడీకి ఏమీ ఇవ్వని ఫుడ్ అనమాట. సో అలా అప్పుడున్నటువంటి ఫుడ్ అలాంటిది కాబట్టి ఆ లైఫ్ స్టైల్ని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో, వాళ్ళ బాడీ ఫిట్నెస్లో, వాళ్ళు తీసుకునేటువంటి బాడీ న్యూట్రిషన్ టోటల్ కూడా వితిన్ 1 మంత్ ఇది ఫాలో అవుతే కూడా మంచి ఫిట్నెస్ వస్తారు. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళ బాడీకి చాలా అందుతాయి అన్నమాట. సో ఇది ప్రజెంట్ మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇంకా నైట్ విషయంలోకి వచ్చేసేలోపు ఆఫ్టర్నూన్ తినేటువంటి ఫుడ్డు, అలాగే నైట్కి వచ్చేటువంటి లోపు మనము 10, 11 అయినా కూడా 9, 9:30 అయినా కూడా తినము. సో అప్పుడు కాలంలో 6:30, 7 లోపు వాళ్ళ యొక్క భోజనం, నైట్ భోజనము ముగించేసుకునేవాళ్ళు. అప్పుడు కూడా రాగి ముద్ద, చట్నీ ఇలాంటివి మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు. సో ఎర్లీగా పడుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు మార్నింగ్ 3, 3:30కి లేసేవాళ్ళు. అంతటి లైఫ్ స్టైల్ ఉంది కాబట్టే అప్పటి కాలం వాళ్ళు అంత మంచి కళతోటి అసలు వాళ్ళని చూస్తే కూడా ముఖంలో అంత కాంతివంతంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఫిట్నెస్కి సీక్రెట్ అయితే ఇదే అన్నమాట. ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ. సో మంచి ఆవిరితో ఉడికినటువంటి ఫుడ్డు, జొన్న రొట్టెలు, రాగి అంబలి ఇలాంటివి మంచి తీసుకునేవాళ్ళు కాబట్టి న్యూట్రిషన్ మంచిగా బాడీకి వాళ్ళకి అందేది. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే మనం ఇప్పుడు స్పోర్ట్స్ కంపల్సరీగా ఈ జనరేషన్కి కావాలంటున్నాం. సో గతంలో స్పోర్ట్స్ వాళ్ళకి వేరే ఏమీ లేదు. అప్పుడున్నటువంటి కాలంలో మంచిగా వాళ్ళ పొలం పనులు చేసుకుంటూ, ఆ విత్తనాలు విసురుకుంటూ, అంటే అదే మంచి ఎక్సర్సైజ్ అనమాట. చేతికి కానీ వాళ్ళ కాలినడకలు కానీ, సో మంచిగా పెద్ద పెద్ద అంటే చేపలు పట్టేకి వెళ్ళే వాళ్ళు వలల్ని విసరడము, అదే మంచి బాడీకి ఎక్సర్సైజ్. ఇప్పుడు సపరేట్గా మనం స్పోర్ట్స్ అనేటువంటిది యూత్కి చాలా అవసరం. ఎందుకంటే ఈ పనులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ చేయడం లేదు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు స్పోర్ట్స్ అనేటువంటిది తీసుకోవాలి. మంచి యోగా చేసుకోవాలి, బాడీకి యోగా ఇవ్వాలి. సో ఇలా యూత్ని ఇప్పుడు ప్రజెంట్ మనం చాలా అవేర్నెస్ చేయాలి. ఇంకా చాలా చాలా విషయాలు మనము గతంలో మన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఎలాగైతే మనకు అంటే వాళ్ళు మెయింటైన్ చేసినటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్కి చాలా అవసరం. అంటే వాళ్ళకు ఇది ఒక యుద్ధంలాగా మనం తీసుకొని ప్రజెంట్ యూత్ని తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క యూత్ ఎలా తయారయ్యారంటే చాలా సచ్చుబడినటువంటి బాడీస్ తోటి, వాళ్ళ బాడీలో ఎలాంటి న్యూట్రిషన్స్ మీరు కావాల్సింటే, ఎందుకంటే ఒక 10-20 మెంబర్స్ యూత్ని తీసుకోండి, చక్కగా వాళ్ళలో ఇవి ఒకసారి చెకప్ చేయండి. వాళ్ళ బాడీలో న్యూట్రిషన్ ఏమీ ఉండదు, వాళ్ళ బాడీలో ఫిట్నెస్ ఏమీ ఉండదు. రియల్లీ ఐఎమ్ టు బీ ఫ్రాంక్లీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి న్యూట్రిషన్ డైట్ అలా ఉంటుంది, లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ జనరేషన్ ఇవన్నీ కూడా అవేర్నెస్ ఇవ్వాలి. మంచి మన భారతదేశానికి పట్టుకొమ్మల్లాగా యూత్ని తయారు చేయాలంటే మెయిన్గా ఫిట్నెస్ అండ్ మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ స్పోర్ట్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ న్యూట్రిషన్ కంపల్సరీగా మన యూత్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో యూత్ అందరికి కూడా ఇది ఒక చక్కని సందేశం. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, చక్కగా పాతకాలం పద్ధతులు ఫాలో అవ్వండి, కుండ నీళ్ళు తాగండి, ఫ్రిడ్జ్ వాటర్ పక్కన పెట్టేయండి, ప్లాస్టిక్ వాడకం చాలా తగ్గించేసేయండి. లైఫ్ స్టైల్లో టోటలీ చేంజెస్ వస్తే మీ బాడీలో ఆటోమేటిక్గా మీకు ఫిట్నెస్ వస్తుంది. అలాగే స్పోర్ట్స్ చక్కగా కూడా స్పోర్ట్స్ బయటికి వెళ్ళి ఈవినింగ్ అండ్ మార్నింగ్ స్పోర్ట్స్ మంచిగా అలవాటు చేసుకోండి, యోగా చేయండి. అలాగే న్యూట్రిషన్ ఫుడ్, ఇప్పుడు ఇందాక చెప్పుకునేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా మనకు తీసుకొని యూత్ చక్కగా కూడా మన భారతదేశానికి పట్టుకొమ్మల్లాగా తయారు కావాలి. మీరే మనందరికి కూడా ఒక బలం. యూత్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్కి, మన భారతదేశానికి ఒక బలంగా తయారు కావాలి.
థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా. అండ్ ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఈ యొక్క ఏపీ యూత్ సంకల్ప్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ రియల్లీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసిన విషయాలు మీకు అందరికి కూడా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.